10 ఏళ్లు పార్టీ జెండా పట్టుకుని తిరిగాం. మీ గెలుపు కోసం కృషి చేశాం. మీరు గెలిచారు. మన పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు మా సంగతి ఏంటి? మీకైతే మంత్రి పదవి వచ్చింది. మరి మా గురించి ఆలోచించరా అంటూ ఓ సీనియర్ మంత్రిని నియోజకవర్గ లీడర్లు ప్రశ్నిస్తున్నారట. ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు గడిచినా మమ్మల్ని పట్టించుకోరా అంటూ మొరపెట్టుకుంటున్నారట. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ధీటుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన మా కృషికి ఫలితం ఎప్పుడు అని నిలదీస్తున్నారట. అంతగా పదవుల కోసం పట్టుబడుతున్న ఆ నేతలెవరు? పదవులపై తాత్సారం చేస్తున్న ఆ మంత్రి ఎవరు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి సీనియర్ నేత దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం నుండి గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 1989, 2004, 2009, 2023లలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దామోదర రాజనరసింహ. అయితే తెలంగాణ ఉద్యమం ప్రభావం కారణంగా 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 సాధారణ ఎన్నికల్లో 28,000 ఓట్ల మెజారిటీతో తిరిగి విజయం సాధించారు. 10 సంవత్సరాల తరువాత ఆందోళన నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగిరింది. కానీ ఎన్నికల సమయంలో కష్టపడ్డ కేడర్లో ఇప్పుడు అసంతృప్తి చెలరేగుతోందట. పార్టీ అధికారంలోకి వచ్చాక పదవులు దక్కుతాయని భావించిన లోకల్ లీడర్లు ఇప్పుడు తీవ్రమైన నిరాశకు లోనవుతున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే దామోదర రాజనరసింహ తన నియోజకవర్గ నేతలకు మాత్రం న్యాయం చేయడం లేదని లోపల వాపోతున్నారట. ఆందోళన నియోజకవర్గంలో మండల, గ్రామ, పట్టణ కమిటీల ఏర్పాటు ఊసే లేకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. మెదక్ జిల్లా మంత్రిగా అన్ని నియోజకవర్గాల కమిటీలను స్వయానా ప్రకటిస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ తన నియోజకవర్గ కమిటీల ఏర్పాటుపై మాత్రం ఎందుకు దృష్టి పెట్టడం లేదన్న చర్చ సాగుతోంది. ఆందోళన నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలు, ఓ మున్సిపాలిటీ పరిధిలో గత 6 సంవత్సరాల క్రితం వేసిన పాత కమిటీలే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉండటంతో ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన ఆశావహులు ఉన్నప్పటికీ ఎందుకు నూతన కమిటీలు చేయలేకపోతున్నారు అన్న అనుమానానికి ఇంకా సమాధానం దొరకడం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు సైతం బాధ్యులు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి ముందు వాపోయారట సీనియర్ నేతలు. బాధ్యులు లేకపోవడం వల్ల పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సమస్యలు వస్తున్నాయని మంత్రి దామోదర్ రాజనరసింహ ముందర తమ గోడును వెళ్లబోసుకుంటున్నారట సీనియర్ నేతలు. ప్రతిపక్ష పార్టీలు మంత్రి దామోదర్పై విమర్శలు చేసినప్పుడు సైతం పత్రికాముఖంగా ఖండించడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారట. అసలు ఏ హోదాలో స్పందిస్తున్నామో చెప్పలేకపోతున్నామని మంత్రి ముందు తమ బాధను వెళ్లగక్కున్నారని చెబుతున్నారు. ఓవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ గ్రామస్థాయిలో సభ్యత్వ నమోదు నిర్వహిస్తూ కమిటీల ఏర్పాటు దిశగా కొనసాగుతోంది. కానీ మనం మాత్రం అధికారంలో ఉండి కూడా కేడర్కు పదవులు ఇవ్వలేకపోతున్నామన్నది వారి ఆవేదన. మరో ఏడాది గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని వారు మంత్రిని గట్టిగానే ప్రశ్నించారు అంటున్నారు. మరి మంత్రి దామోదర్ రాజనరసింహ తన నియోజకవర్గంలో కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? పదవుల పంపకంలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్నారా? లేక మరేదైనా కారణముందా అన్న దానిపై ఆందోళన హస్తం నేతల మధ్య చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.